ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై జరగబోయే మరో మహోత్తరమైన ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి 7న వేల గొంతులు లక్ష డప్పుల మాదిగ గుండె చప్పులు అనే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మాదిగ మరియు వర్గీకరణ సమర్థించే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా నిన్ననే మేధావుల సభ చాలా ఘనంగా జరిగింది. అన్ని వర్గాల మేధావులు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మేధావర్గం మొత్తం కుల మతాలకు అతీతంగా వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణను వెంటనే అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం మనం చూసాం. అందులో పెద్దలందరూ పాల్గొన్నారు. అన్న నందినన్న కూడా పాల్గొని చాలా గొప్ప సందేశం ఇచ్చి మళ్ళా మన కార్యక్రమంకి వచ్చాడు. అన్నను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా, అభినందిస్తున్నా. నిన్న ఒక గొప్ప మాట చెప్పాడు. తెలుగు నేల మీద సామాజిక ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు కనిపించని సమయంలో ఉన్న తెలుగు నేల మీద మొత్తం వ్యవస్థ అంతా సాయుధ పోరాటం, విప్లవోద్యమం మాత్రమే కనిపిస్తున్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుత పందాలో కూడా పోరాటాలు చేయాలి అని చెప్పి ఈ దేశానికి చేసి కూడా లక్ష్యాల వైపు ముందుకెళ్ళవచ్చు అని చెప్పి ఒక స్ఫూర్తినిచ్చిన ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి అన్న చెప్పాడు, నందిని అని చెప్పేసి. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే ప్రాంతీయ ఇతరాతర ఉద్యమాలు కూడా వచ్చి విజయం సాధించినాయి అనే మాట కూడా గొప్పగా చెప్పడం జరిగింది విశ్లేషణలో భాగంగా. నిజమే, ఎంఆర్పిఎస్ రాకముందు అన్ని ఆ ఉద్యమాలే తప్ప సాయుధ పోరాటం అటు ఇటు జరిగిన సంఘర్షణే తప్ప మరోటి తెలుగు నేల మీద కనిపించలేని పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధమైన, ఒక సామాజిక న్యాయమైన ఒక ఆకాంక్షను ఎస్సీ వర్గీకరణ రూపంగా లక్షలాది మందిని సమీకరించి ఆ పోరాటం శాంతియుతంగా ఎట్లా నడపాలనో నిరూపించడం వల్ల తర్వాత చాలా ఉద్యమాలు వచ్చినాయి. అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఆ స్ఫూర్తి దీనికి అనుగుణంగానే ఉన్నదని చెప్పి మాట్లాడడం జరిగింది. అందుకు అంత గొప్ప విశ్లేషణ చేసిన అన్నకు నేను ప్రత్యేకంగా జాతి పక్షాన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఆ బాధ్యతను మాదిగా కవులుగా, అదే సమయంలో గాయకులుగా, రచయితలుగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రయాణంలో, ప్రస్తుతం మనం చేస్తున్న ప్రయాణంలో ఏ అడ్డంకులు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, ఏ అడ్డంకులు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, ఏ రూపంగా వస్తున్నాయి, వాళ్ళ మనస్తత్వం దేనికి అనుగుణంగా ఉన్నది. ఈ దేశంలో రిజర్వేషన్ల మీద జరిగిన చర్చల్లో వర్గీకరణ కంటే ముందు 2 సందర్భాలు జరిగినాయి. ఒకటి, దేశానికి స్వాతంత్రం రాకముందు కమ్యూనల్ అవార్డు తదనంతరం జరిగిన పోరాటంలో భాగంగా రిజర్వేషన్ల అంశం అది దేశవ్యాప్తంగా జరిగింది. కమ్యూనల్ అవార్డును అంగీకరించమని చెప్పి, అంటే దళితులకు ఉండబడే ప్రత్యేకమైన రైట్స్ ఏవైతే కమ్యూనల్ అవార్డులో ఉన్నాయో, స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన రైట్స్ ఏవైతే అందులో ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వర్గాలు, అవి అమలు జరగాలనే వర్గాల మధ్యలో జరిగిన యుద్ధమే కమ్యూనల్ అవార్డు సందర్భంగా జరిగిన పోరాటం. ఇంచుమించుగా అది
కమ్యూనల్ అవార్డు ప్రకటించిన కాడ నుంచి గాంధీ ఆమర దీక్ష చేసిన సందర్భంలో గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఒడంబడిక వరకు ఒక పోరాట రూపంగా కనిపించింది, ఘర్షణ రూపంగా కనిపించింది. కానీ అది వెంటనే ఒక ఒప్పందం ద్వారా కారణాలు ఏమైనా ఒప్పందంలో ఉండబడి అన్నిటినీ మనం స్వాగతించవచ్చు, స్వాగతించలేకపోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ ఒప్పందం మీద ఆయనే నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ వాటి సారాంశమే మనకు ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్. అది దేశవ్యాప్తంగా జరిగింది. తర్వాత మండల కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలు జరగాలని చర్చ జరిగినప్పుడు దాన్ని అడ్డుపడేటోళ్ళు ఉన్నారు. అంతిమంగా విపి సింగ్ ప్రభుత్వంలో మండల కమిషన్ రిపోర్టు ఆమోదం రావడంతో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు మూడోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ల ఫలాలు అందరికీ దక్కే ఒక మహత్తరమైన ఉద్యమం ఇప్పుడు మూడో దశగా జరుగుతుంది. కానీ వాటికి వీటికి తేడిందంటే రిజర్వేషన్లనే అంగీకరించని వర్గాలు ఉన్న సమయంలో రిజర్వేషన్లు అంగీకరించే కాడికి వాళ్ళే వచ్చేశారు అతి కొద్ది కాలంలో. సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ దళిత వర్గాల హక్కులు ప్రాతినిధ్యం మీద చర్చ మొదలైంది. అంతిమంగా పూనా ఒడంబడికతో ఆ చర్చ సారాంశం పూర్తయిపోయింది. ఒక 4 ఏళ్ళు పట్టింది. అంటే రిజర్వేషన్లను అంగీకరించమని అంటున్న వర్గాలే మళ్ళీ రిజర్వేషన్లు అంగీకరించడం వల్లనే ఆ ఒప్పందం అమలు జరిగింది. మనం ఎంతో కొంత ముందుకు వచ్చేసాం. అంతిమంగా ఒక 4 ఏళ్లలో సర్దుబాటు అయిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తేయాలి దళితులకు, గిరిజనులకు అనేటోళ్ళు దేశంలో లేరు. రిజర్వేషన్లనే అంగీకరించమని కిరిగీసుకున్న వర్గాలు 4 ఏళ్లలో అంగీకరించి ఇప్పటికి అమలు జరగడానికి సహకరిస్తుండ్రు. బీసీల మండల కమిషన్ రిపోర్ట్ని మేము ఆమోదించకుండా మేము అడ్డుపడతామని చెప్పి ఉన్నత వర్గాలు అడ్డం పడ్డా కూడా మళ్ళీ సర్దుబాటు జరిగింది. చట్టం వచ్చినాక అందరు ఆమోదించారు. బీసీల రిజర్వేషన్లు ఎత్తేయమని చెప్పి అడిగేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. బహుశా అది కూడా ఆ సంఘర్షణ కూడా ఈ దేశంలో ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. మండల అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. అంటే అసలే రిజర్వేషన్ అంగీకరించని వర్గాలు దళితుల రిజర్వేషన్ వచ్చినప్పటికీ 3-4 ఏళ్లలో సర్దుబాటు చేసుకున్నారు, సహకరించారు. మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగడానికి మళ్ళీ సహకరించారు. 2-3 ఏళ్లలో ఘర్షణ అయిపోయింది. కానీ ఉన్నది పంచుకుందామంటే దళితుల్లో ఉండబడే దోసుకునే వర్గం ఏమవుతున్నదో 30 ఏళ్ళు ఎమ్మడబడుతుండ్రు. 30 ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే అసలే అంగీకరించమన్న వాళ్ళేమో 3-4 ఏళ్లలో సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఉన్నది పంచుకుందామంటే దళిత వర్గాల్లో ఉండబడే మొత్తం అవకాశాలు దోచుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక వర్గం మాత్రం ఇప్పటికీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం 69లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక ఉప్పెనలా లేచినప్పుడు కాసుబ్రహ్మణ్యరెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసి ఉద్యమకారులను దాన్ని అణిచేసింది. అది విజయం సాధించలే, అణిచివేయబడ్డది. అప్పుడు కొంత ద్రోహానికి కూడా గురైంది. అణిచివేత గురైంది, ద్రోహానికి గురైంది. ఓకే, అప్పుడు విజయం వైపు వెళ్ళలేకపోయింది. కానీ టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ఆమర దీక్ష జరిగిన తర్వాత అది డిసెంబర్ 9 ప్రకటనతో పార్లమెంట్లో ఒక నిర్దిష్టమైన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి దారితీసింది. పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే ప్రక్రియను ముందుకు నడపడమే, మిగిలింది ఏంటిదిగా. చట్టసభలో ఒక నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని ఆమోదించడానికి జరగాల్సిన ప్రక్రియ మిగిలింది. కానీ ఒక ప్రకటన వచ్చిన వెంటనే అడ్డుకునే సీమాంధ్ర భూస్వామ్య వర్గం మొత్తం కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి దాదాపు అది అమలు జరగకుండా మరో 4 ఏళ్ళు ఆపగలిగింది. అది అమలు జరగకుండా మరో 4 ఏళ్ళు ఆపగలిగింది. అది కృత్రిమ ఉద్యమం, అందులో న్యాయం లేదు, ధర్మం లేదు. అది ఒక కృత్రిమ ఉద్యమం సృష్టించి ఒక 4 ఏళ్ళు ఆపగలిగింది. కానీ ఆ 4 ఏళ్లలోనే 1000 మందికి పైగా చనిపోవాల్సి వచ్చింది. పరిస్థితి ఏంది? మొదటి ఉద్యమంలో అందరూ చంపబడ్డోలే,
ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలే. కానీ రెండో ఉద్యమంలో ఇక తెలంగాణ రాదేమోనని చెప్పి అందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే. లేదు కొన్ని సందర్భాల్లో గుండె పగిలని చనిపోయిన వాళ్ళు, లేదు గుండెపోట చనిపోయిన వాళ్ళు, ఆవేదన పెరిగి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతిమంగా 1000 అయితే దాటినాయి కదా. అంటే వచ్చిన దాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకోవడం వల్లనే ఈ మరణాలు పెరిగినాయి. అంటే ఒక్కసారి వచ్చి ఒక్కసారి పోతేనే 1000 మంది చనిపోయినారు. కానీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 2 సార్లు విజయం సాధించి 2 సార్లు కోల్పోయినాం. మళ్ళీ 3వసారి కూడా విజయం సాధించాం. 94లో మొదలైన ఉద్యమం 97 నాటికి వర్గీకరణ సాధించాం. కొన్ని నెలల పాటు వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణ అమలు జరుగు పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతూ ఉద్యోగాలు దొరుకుతున్న సమయంలో 2 నెలలు తిరగకముందే సెప్టెంబర్లో రద్దు చేయించారు. ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత ఆ ప్రకటన మళ్ళీ వెనుకకు తీసుకునేటప్పటికి ఎంత ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనే కదా 1000 మంది మరణాలకు దారితీసింది. మరి 97లోనే వర్గీకరణ సాధించిన దాన్ని రద్దు చేసినప్పుడు ఎంత ఆవేదన ఉంటుంది. సాధించడం కోసం 20 లక్షల మందితో 97లో దిగ్బంధం చేశాం. అంటే లక్షలాది మందిని సమీకరించి దిగ్బంధం చేసిన తర్వాత తెలంగాణ వర్గీకరణ వస్తే దాన్ని కోల్పోతే ఎంత ఆవేదన ఉంటుంది. ప్రతి ఇల్లు ఉద్యోగంలో పాల్గొన్నది అప్పటికే, ప్రతి గ్రామం ఉద్యోగంలో పాల్గొన్నది అప్పటికే. మరి రద్దు అయితే ఎంత ఆవేదన ఉంటుంది. ఆవేదన ఎంత ఉన్నా దాన్ని ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం పోలే, ఆత్మస్థైర్యంతో యుద్ధం చేసింది. ఇక్కడ అడ్డంకులు ఎదురైన ప్రతిసారి ఇక రాదేమోనని ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు పోయేటప్పటికీ దశల వారీగా అడ్డంకులు పెరుగుతున్న కొద్దీ ఆత్మహత్యలు పెరిగినాయి. మొదటిసారి వర్గీకరణ రద్దయినా రెండోసారి మళ్ళీ 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధిస్తే 2004లో మళ్ళీ రద్దయింది. 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్న రోజుల్లో మళ్ళీ రద్దయిపోయింది. తిరిగి మళ్ళీ 20 ఏళ్ళకు మళ్ళీ సాధించాం. నిరాశ నిస్పృహలు ఉద్యమంలోకి రానియద్దని, ఆవేదన పెరగనియద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మస్థైర్యంతో యుద్ధం చేసి గెలవాలని చెప్పి మొదటి నుంచి ఎంఆర్పిఎస్ చేసుకుంటూ వచ్చేసింది. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరణాలు లేవా అంటే ఉన్నాయి. నాకు తెలిసిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరణాలు ఒక 7 వరకు వచ్చినాయి, 6-7 వరకు. ఒకటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలమానాడు కార్యకర్తల చేత చంపబడ్డారు. రికార్డు నా దగ్గర ఉన్నది. తూర్పుగోదావరిలో మిరా సాహిబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. అప్పుడు ఏబీకే గారు ఎడిటోరియల్ రాశారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఉన్నది అని చెప్పి. కృష్ణమాది గారు ఆ అంత్యక్రియలకు వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఎడిటోరియల్ రాశాడు ఆ రోజుల్లో. అంటే అంత స్థాయిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దాడుల పరంపరలో సిర్రా నాగేశ్వరరావు చనిపోయాడు. సిర్రా నాగేశ్వరరావు గారి అంత్యక్రియలకు మగోళ్ళు ఎవరు లేరు. మలకపల్లి అనే గ్రామంలో కొవ్వూరుకు దగ్గర ఉంటుంది. దాడి జరిగిన తర్వాత దాడిలో గాయపడి చనిపోయాడు సిర్రా నాగేశ్వరరావు. ఆయన అంత్యక్రియలు చేయాలంటే మగోళ్ళు ఎవరు లేరు, అందరు పారిపోయారు వాళ్ళ దాడికి. అంటారు కదా, కారంచేడులో దాడి జరిగింది, చుండూరులో దాడి జరిగిందని. ఉన్నత వర్గాలు అక్కడ దాడులు చేశారు, కానీ ఇక్కడ మాలలే మాదిగలని దాడి చేశారు. ఓకే, భారతదేశంలో ప్రపంచంలో మీరు ఆ సీన్ ఎక్కడ చూడరు. నేను ఫోటో రిలీజ్ చేస్తా కొద్ది రోజుల్లో. అది సిర్రా నాగేశ్వరరావు అంత్యక్రియలు చేయాలంటే మగవాళ్ళు ఎవరు లేరు ఊర్లో. పాడే గట్టింది మహిళలు, పాడే మోచింది మహిళలు, ముందు ఏడ్చుకుంటూ పోయింది మహిళలు, వెనక ఏడ్చుకుంటూ వచ్చింది మహిళలు, సమాధి చేసింది మహిళలు. నీకు ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్, ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్. ఒక్క వ్యక్తి కూడా కనిపించాడు ఆ ఫోటోలో. ఆ స్థాయిలో భయభ్రాంతులు గురి చేసిండ్రు. 2 చంపబడ్డారు. 3 ప్రమాదవశాత్తు గాంధీ భవన్ ఘటనలో సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు చనిపోయారు. భారతి మాదిగ ఉద్యమంలో భాగంగా ధర్నాలో పాల్గొని హైదరాబాద్లో చనిపోయింది. ఒక 2 మాత్రం 2 సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. మొదటి సందర్భం
97లో నేను ఆమర దీక్ష చేస్తున్న రోజుల్లో 12-13 రోజుకు వచ్చేటప్పటికి అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో ఒక 4-5 యువత కొంతమంది పురుగుల మందు పోసుకున్నారు, కొంతమంది పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. అందులోంచి తెల్లబండ్ల రవి అని ఒక తమ్ముడు నిమ్స్ ఆసుపత్రిలో చనిపోయాడు. ఇంకొకసారి హైదరాబాద్ బహిరంగ సభ జరిగిన తర్వాత లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్కి బాధపడ్డ తమ్ముడు పోయి అనంతపూర్లో ప్రభాకర్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు తెలిసిన ఈ ఉద్యమ ప్రయాణంలో 3 దశాబ్దాలు 3 విజయాలు. 94లో ఉద్యమం మొదలు పెడితే 97లో విజయం వచ్చింది. దాన్ని వెనుకకు నెట్టేశారు స్వార్థపరులు, పలుకుబడి గల వాళ్ళు. కేంద్రం వద్ద సీమాంధ్ర భూస్వామ్య వర్గానికి ఉన్నంత పలుకుబడి పట్టు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు పలుకుబడితో పట్టు పెంచుకొని కొంతకాలం ఆపగలిగారు. 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ సాధించాం, మళ్ళీ 24లో సాధించాం. ఇప్పుడు 24లో సాధించిన దాన్ని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉన్నది అని చెప్పి నిర్దిష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పుని అంగీకరించమని చెప్పి మాట్లాడేటోళ్ళు తయారయ్యారు. ఈ ఉద్యమం దేశాన్ని ఎంత కదిలించిందో నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయినా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల ఆమోదం లేదు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సిపిఎం స్పష్టంగా సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎంఐఎం సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. నా దగ్గర లేఖలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా వద్దనే కాడ శాసనసభలో చర్చ జరిగితే తీర్మానం జరగలే, కానీ ఎస్సీ వర్గీకరణ మీద 3 సార్లు అసెంబ్లీలో తీర్మానాలు జరిగినాయి. ఏకగ్రీవ తీర్మానాలు, మళ్ళా మెజార్టీ తీర్మానాలు కూడా కావు, ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేను పుట్టకముందు లోకూర్ కమిటీ కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు. ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది, ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంతేకాదు, ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. 99లో రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్ గొప్ప మేధావి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేసుకోమని చెప్పి. ఆయన చేసుకోమన్న తర్వాతనే 4 ఏళ్ళు ఇక్కడ వర్గీకరణ అమలు జరిగింది. రాష్ట్రపతులు ఆమోదించినా కూడా డోంట్ కేర్ అంటాను. మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి, యూపీఏ, ఆయన వేసిన ఉషా మేరా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది. గౌరవ్ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, ఆయన వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేశాడు. ప్రధానమంత్రుల అభిప్రాయాలను కూడా మేము గౌరవించమని అంటారు వాళ్ళు. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, చీఫ్ జస్టిస్ అధ్యయనం వచ్చే తీర్పును కూడా మేము లెక్క చేయమంటారు వాళ్ళు. చాలా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సభలు సమావేశాలు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ వాదన చెల్లదని చెప్పి సమాజం చెప్పేసింది. మాలల్లో ఎక్కడో ఒకరో ఇద్దరు డెమోక్రట్స్ ఉన్నారు, వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారు అని అంటుండ్రు, కానీ ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు. చూద్దామన్నా కనిపించలేరు వాళ్ళు. నేను వాళ్ళు ఎవరో చూద్దామని చెప్పి నేను భూతద్దం పెట్టుకొని చూస్తున్నా కూడా నేను, వాళ్ళు ఎక్కడ కనిపించలేరు. అగ్రకులాల్లో ప్రజాస్వామికవాదులు పెరిగిండ్రు, మాలల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఇంకెవరో ఉన్నోరే అనుకుంటారు. ఆ ఉన్నోళ్ళు ఎవరో నాకు కనిపించలేరు అంటున్నా. ఇప్పుడు చెప్పింది కదా, ఎవరు కనిపించలేరు అన్న. నిజంగా చెప్ప, ఇది బాధాకరం. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళ నుంచి, ముఖ్యంగా మాల నుంచి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వ్యక్తి లేదు అన్నా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను. నేను అంటే ఒక ఉద్యమం నడిపేటప్పుడు ఎంత కమిట్మెంట్గా, ఎంత నిజాయితీగా ఉండాలో ఒక విషయం చెప్తున్నాను నేను అన్న. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ జై తెలంగాణ అన్నారే, కానీ అక్కడ సీమాంధ్రలో అదే కాంగ్రెస్ నాయకులు నై తెలంగాణ అన్నారన్న. ఓకేనా? ఇక్కడ టీడీపీ వాళ్ళు, తెలంగాణ టీడీపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారన్న.
మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు వద్దు తెలంగాణ అన్నారన్న. ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ ఎస్ అన్నదో అదే పార్టీ లీడర్లు మళ్ళీ అక్కడ తెలంగాణ వద్దన్నారు. నంబర్ 1. ఇక్కడ అన్న మన బ్రాహ్మణులు అక్కడక్కడ పోయి పూజలు చేసే వాళ్ళు తెలంగాణ రావాలని, మళ్ళీ అక్కడ పూజలు చేసే వాళ్ళు తెలంగాణ వద్దని, ఈడ క్రైస్తవులు ప్రార్థన చేసేవాళ్ళు చర్చిలో తెలంగాణ కావాలని, ఆడ క్రైస్తవులు తెలంగాణ వద్దని మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేందో నాకు అర్థమే కాలేదు.